ఒక ఇంటీరియం బెయిల్, మధ్యంతర బెయిల్ అనేది పొందడం మనందరికి తెలిసిన విషయమే. దాంట్లో కూడా చెప్పింది ఏంటి అని అంటే కనుక హైకోర్టు ఇన్వెస్టిగేషన్ అధికారులకి మీరు కోఆపరేట్ చేయాలి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా విట్నెస్లని కూడా మీరు ప్రభావం చేసేటువంటి పనులు ఏవి చేయకూడదు అని చెప్పి దాంట్లో బెయిల్ కండిషన్ కింద పెట్టడం జరిగింది. అయితే అల్లు అర్జున్ గారు ఏం చేశారు? రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన రోజు రాత్రి శనివారం రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి నాకేమాత్రం తెలియదు, ఒక మిస్కమ్యూనికేషన్, మిస్ఇన్ఫర్మేషన్, నా యొక్క వ్యక్తిత్వ హననాన్ని చేసే విధంగా చేశారు. ఆ రోజు యాక్చువల్ గా నేను మూవీ చూసినప్పుడు ఎవరు నా దగ్గరికి రాలేదు, పోలీసులు అనేటోళ్ళు నా టీం చెప్తేనే నేను వెళ్ళిపోయిన విషయం తెలియగానే నెక్స్ట్ డే నాకు తెలిసింది అని చెప్పి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. సో దాని తర్వాత ఇమ్మీడియట్లీ ఆ పోలీస్ అధికారులు యాన్యువల్ క్రైమ్ ప్రెస్ మీట్ లో క్లియర్ గా దానికి సంబంధించిన విజువల్, డేటు, టైము అవన్నీ కూడా పెట్టడం జరిగింది. వాటిలన్నింటినీ కూడా ప్రెస్ కి రిలీజ్ చేయడం జరిగింది. అవన్నీ మనం చూసాం కూడా. సో దానికి సంబంధించి ఒక మధ్యంతర బెయిల్ ఉన్నప్పుడు ఆ మధ్యంతర బెయిల్ యొక్క కండిషన్ ని ఉల్లంఘన చేసే విధంగా ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా ఆన్ గోయింగ్ ఇన్వెస్టిగేషన్ ఉన్న కేసు గురించి ఆయన మాట్లాడిన దాని మీద సంబంధిత పోలీస్ అధికారులు దాంట్లో ఏమైందంటే కనుక ఇన్వెస్టిగేషన్ గోవాన్ అని ఉంది కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కనుక పాత సిఆర్పిసి ప్రొవిజన్ 91-160 అదేవిధంగా కొత్త బిఎన్ఎస్ఎస్ అయితే కనుక 94-179 ప్రకారం ఏం జరుగుతుంది అని అంటే కనుక పోలీసు అధికారులు ఎవరికైనా సరే అంటే విట్నెస్ గా సమన్ జారీ చేసే అధికారం వాళ్ళకు ఉందండి. అందులో భాగంగానే ఈ రోజు అంటే నిన్న ఆయనకి నోటీస్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. ఇష్యూ చేసిన తర్వాత ఈ రోజు మా ముందుకు వచ్చి మా యొక్క ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు అల్లు అర్జున్ గారు మరి చిలకలగూడ మన ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక పోలీస్ అధికారులు ఒక క్రైమ్ రిజిస్టర్ చేసిన తర్వాత దాంట్లో నిందితులుగా పరిగణిస్తున్న వ్యక్తులు కానీ అదేవిధంగా విట్నెస్ గా పరిగణిస్తున్న వ్యక్తులకు కానీ ఈ విధంగా నోటీసు జారీ చేసి వాళ్ళని పిలిపించి వాళ్ళని విచారించే అధికారం పోలీసులకి అబ్సల్యూట్ గా ఉందండి. దానికి సంబంధించి ఈ రోజు ఒక 20 ప్రశ్నలతో కూడిన ఒక సరళిని అల్లు అర్జున్ గారి ముందు సంబంధించిన పోలీస్ అధికారులు ఉంచి దానికి సంబంధించి అల్లు అర్జున్ గారిని ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది అడుగుతున్నారు అని చెప్పి మీడియా ద్వారా మనకు అందుతున్న సమాచారం. ఇటువంటి జరిగినప్పుడు ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు అబ్సల్యూట్లీ పోలీసు వాళ్ళకి ఏంటి అని అంటే కనుక అసలు ఆ రోజు ఏం జరిగింది ఏంటి అని చెప్పి తెలియాలి అని అంటే కనుక రేపటి రోజున ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి అని అంటే కనుక ఈ యొక్క విట్నెస్ అనేది అదేవిధంగా 160 సిఆర్పిస్ లో నోటీస్ ఇచ్చి 161 స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో అది రికార్డ్ చేయడము ప్రధానంగా ఒక పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ కాబట్టి దానికి సంబంధించి వాళ్ళు ఇప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేస్తున్నారండి. సో ఈ ప్రశ్నలకి అన్నిటికీ కూడా అల్లు అర్జున్ గారు సమాధానం చెప్పినా లేదు అని అంటే కనుక సమాధానం చెప్పకుండా దాట వేసినా కూడా ఈ సంబంధించిన పోలీస్ అధికారులు మళ్ళీ ఏదైతే కనుక